జై శ్రీరామ్. మన హిందూ ధర్మం గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారండి. నాకున్న చిన్న నాలెడ్జ్‌తో మీ ముందుకు భగవద్గీత. ఇది చాలా పవిత్రమైనదండి. ధర్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేది నేర్పిస్తుందండి. ప్రతి సమస్యకి కూడా దీంట్లో ఒక పరిష్కారం ఉంటుందండి ధర్మబద్ధంగా. నేను మన ప్రాచీనకులు చాలా నేర్పించారండి మనల్ని. అవి మనకి ఆ సంప్రదాయాలు మన యొక్క వారసత్వానికి అందించగలిగేటట్టు ఉండాలండి. దాంట్లో మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నేను మీకు ఈరోజు చెప్తానండి. లేడీసు పవిత్రంగా ఇక్కడ బొట్టు పెట్టుకుంటారండి. ఇక్కడ పీనియల్ గ్రంథి ఉంటుంది. మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఒత్తిడికి గాని, మానసికంగా ఉండడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా చెవికి పెట్టుకునేవి, కాళ్ళకి మెట్టెలు పెట్టుకుంటారండి. కాళ్ళకి సంబంధించిన ఒత్తిడి జరగడం వల్ల గర్భాశయానికి మంచిగా ఉండేలా చేస్తుందండి. మన గుమ్మానికి పెట్టిన మామిడాకులు కూడా ఒక హానికరమైన వాయువుని పీల్చుకుని హెల్తీగా ఉండేలా చేస్తుంది. మనం మన పెద్దవాళ్ళు ఎందుకంటారండి దీపం వెలిగించమని? ఇట్ విల్ క్రియేట్ పాజిటివ్ ఎనర్జీ. అలాగే గుగ్గిలంతో కూడా పొగ వేస్తారండి. అది కూడా చెడు వాయువుని తీసేసి ఒక మంచిగా ఉండేటట్టు చేస్తుందండి. మనం నమస్కారం చేస్తామండి గుడికెళ్ళేటప్పుడు ఇట్లా నమస్కారం చేస్తామండి. ఆ నమస్కారం కూడా ప్రతి వేళ్ళు చివర మొనళ్ళు ఒత్తిడికి గురవ్వడం వల్ల మన మెదడుకి వెళ్ళి మనల్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తుందండి. ప్రతీదీ కూడా సైంటిఫిక్ అండి. ప్రాచీన యుగంలో ఎటువంటి క్లినికల్ ట్రయల్స్, టెక్నాలజీ లేనప్పుడే ఇలాంటివన్నీ కూడా గ్రంథాల్లో రాసి పొందుపరిచారండి. ఇది మన వారసత్వానికి తెలియజేసేలాగా చేయాలండి. నేను ఈరోజు మోటివేషన్‌తో పాటు నేను భగవద్గీత కూడా ఒక మోటివేషన్ లెవెల్‌లో ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌కి ఏ విధంగా బోధించాలి అని శ్లోకంతో పాటు భావం కూడా నేను చెప్తున్నాను. చాలా ఒక 4, 5 వీడియోలు కూడా చేశానండి. నాకున్న చిన్న పరిజ్ఞానం ద్వారా. సో, ఇలాగే అందరూ కూడా మంచిగా మన హిందూ ధర్మాన్ని పాటిస్తారని ఆశిస్తూ మీ ఏకే ఆల్మూర్తి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.